నమస్తే, వెల్కమ్ టు టీ న్యూస్. నేను సింధూర. ఇక అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగరేస్తాం, కెరటంలా తిరిగొస్తామన్న కేటీఆర్. కొత్త హైకోర్టు నిర్మాణంతో పర్యావరణ విధ్వంసం, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై భగ్గుమన్న విద్యార్థి లోకం. నెల రోజుల్లో ఎకరంన్నర రైతులకే పెట్టుబడి సాయం, అన్నదాతలను పట్టించుకోని రేవంత్ సర్కార్. దళిత బంధు స్కీంపై స్పష్టత ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం, నిధుల విడుదల కోసం పోరుబాట పట్టిన లబ్ధిదారులు. రాజకీయాల కోసం సనాతన ధర్మాన్ని అపహాస్యం చేస్తారా, మోదీ సర్కార్ తీరుపై మండిపడుతున్న పీఠాధిపతులు. రైట్, ఇక అప్డేట్స్ చూద్దాం. పచ్చదనంలో ప్రభుత్వం చిచ్చు పెడుతోంది. హైకోర్టు భవనాల నిర్మాణానికి ప్రభుత్వం బయోడైవర్సిటీ భూములు కేటాయించడంతో దాదాపు 2.5 లక్షల చెట్లు, 50కి పైగా జీవజాతులు బలికానున్నాయి. దేశంలోనే 4వ ఉత్తమ అగ్రి యూనివర్సిటీకి ప్రభుత్వ నిర్ణయం గొడ్డలి పెట్టుగా మారుతుండటంతో పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టు భవన నిర్మాణం కోసం ప్రభుత్వం హరితమేధం చేస్తోంది. అరుదైన వృక్షజాతులకు చెందిన 2.5 లక్షల చెట్లను, 50కి పైగా జీవజాతులను బలి చేయనుంది. సాగు పరిశోధనలకు అవసరమైన వందలాది ఎకరాల్లోని సారవంతమైన, వైవిధ్యమైన నేలలు ఉన్న వ్యవసాయ బయోడైవర్సిటీ భూములను ఉన్నత న్యాయస్థానం నిర్మాణానికి కేటాయించి పర్యావరణానికి తీరని నష్టం చేకూర్చేలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఐక్యరాజ్య సమితి లాంటి అంతర్జాతీయ సంస్థలు పర్యావరణ సంరక్షణ ధ్యేయంగా అడుగులు వేస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం జీవావరణానికి కేంద్రంగా ఉన్న 100 ఎకరాల వ్యవసాయ వర్సిటీ భూములను హైకోర్టు నిర్మాణానికి కేటాయించి జీవ వైవిధ్యాన్ని దెబ్బతీస్తోందని పర్యావరణ పరిశోధకులు, నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వందల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం జీవ వైవిధ్యానికి, వ్యవసాయ పరిశోధనలకు కీలకమైన ప్రాంతం. దక్కన్ పీఠభూమిలో ఉన్న వైవిధ్యమైన వాతావరణ, భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ రంగంలో వచ్చే మార్పులపై విశ్లేషణ చేయడానికి వీలుగా ఈ ప్రాంతంలో అగ్రి బయోడైవర్సిటీ పార్కును ఏర్పాటు చేశారు. దాదాపు 2.5 లక్షల వృక్ష సంపదతో, అంతకు మించిన జీవరాశులతో నిండిన ఈ భూముల్లో హైకోర్టు కట్టాలని చూడడం ఎందుకు అనే ప్రశ్న పర్యావరణ పరిశోధకుల్లో ఉత్పన్నమవుతోంది. వ్యవసాయ వర్సిటీలో 2014 నుంచి 2024 మధ్య దాదాపు 67 కొత్త వంగడాలను సృష్టించి దేశంలోనే 4వ స్థానంలో నిలిచింది. 187 రకాల అగ్రి టెక్నాలజీలను అభివృద్ధి చేయడంలో కీలకంగా పనిచేసింది. పర్యావరణంపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు 2008లో అప్పటి ప్రభుత్వం బయోడైవర్సిటీ పార్కును ఏర్పాటు చేసింది. దక్కన్ పీఠభూమిలోని భౌగోళిక స్థితిగతులకు అనుగుణంగా ఇందులోని భూముల్ని తీర్చిదిద్దింది. 200 ఏండ్ల నాటి వంగడాలను సేకరించడంతో పాటు వాటిని పెంచుతూ భావితరాలకు అందించడంలో ఈ భూములే ప్రధాన ఆధారంగా నిలిచాయి. అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి బయోడైవర్సిటీ పార్కు ప్రాధాన్యం గుర్తించి ఏర్పాటు చేసేందుకు సహకరించారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఏ అంశాలను పరిగణలోకి తీసుకుని వ్యవసాయ వర్సిటీ భూములను హైకోర్టుకు దారాదత్తం చేసిందనేది ప్రశ్నార్థకంగా మారింది. ఒక చెట్టు ఏడాదికి 32 లక్షల రూపాయలు విలువ చేసే ఆర్థిక సంపదకు కారణమవుతుంది. అగ్రికల్చర్ వర్సిటీలో 6 లక్షల చెట్లు ఉండగా బయోడైవర్సిటీ పార్కులో 2.5 లక్షల చెట్లు ఉన్నాయని వర్సిటీ వర్గాలు వెల్లడించాయి. అదేవిధంగా 20 రకాల కమ్యూనిటీ వృక్షాలు, 681 రకాల వృక్ష మొక్క జాతులు, 400 రకాల జంతువులు, పక్షులతో జీవ వైవిధ్యం ఈ ప్రాంతంలో కొలువై ఉందని చెప్తున్నారు. ఈ ప్రభుత్వానికి ఏమాత్రం అవగాహన లేకుండా భూములు సమకూర్చడం ఆందోళన కలిగిస్తోంది. ఎలాంటి సంప్రదింపులు లేకుండా 100 ఎకరాల భూములను హైకోర్టుకు ఏకపక్షంగా కేటాయించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భూములను కేటాయించుకుంటూ పోతుంటే భవిష్యత్తులో పరిశోధనలు ఎలా సాధ్యమని రిటైర్డ్ ప్రొఫెసర్లు ప్రశ్నిస్తున్నారు.
రైతు బంధు విషయంలో కాంగ్రెస్ సర్కార్ తీరుబడిగా వ్యవహరిస్తోంది. రైతులకు పెట్టుబడి సాయం నత్తనడకన సాగుతుంది. కేసీఆర్ హయాంలో సంక్రాంతి నాటికే రైతుల ఖాతాల్లో పెట్టుబడి జమయ్యేది. కానీ రేవంత్ సర్కార్ గత ప్రభుత్వాన్ని బూచీగా చూపుతూ మార్చ్ ఆఖరి నాటికి పూర్తి చేసే అవకాశం ఉంది. అందుకు సీఎం రేవంత్ వ్యాఖ్యలే నిదర్శనం. యాసంగి సీజన్కు సంబంధించి రైతు బంధు పెట్టుబడి సాయం పంపిణీ ఆలస్యమయ్యేలా కనిపిస్తున్నది. ప్రస్తుత పంపిణీ తీరు, సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు గమనిస్తే ఇదే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. రైతు బంధు పంపిణీని గత ప్రభుత్వం డిసెంబర్ 28న మొదలుపెట్టి మార్చి వరకు పంపిణీ చేసేదంటూ సీఎం పలుమార్లు పేర్కొన్నారు. దీన్ని బట్టి చూస్తే రైతు బంధు పంపిణీకి తొందరేమీ లేదని, తమకు కూడా మార్చి వరకు సమయం ఉందన్న సంకేతాలు పరోక్షంగా ఇచ్చారు. అందులో భాగంగానే రైతు బంధు పంపిణీ నెత్తనడకన సాగుతున్నది. మొత్తం పంపిణీని మార్చి నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసినట్టు తెలిసింది. యాసంగి రైతు బంధు సాయం కింద సుమారు 70 లక్షల మంది రైతులకు 7,600 కోట్ల రూపాయలు జమ చేయాల్సి ఉంది. డిసెంబర్ 9న రైతు బంధు పంపిణీని సీఎం అట్టహాసంగా ప్రారంభించారు. ఆ తర్వాత 15 రోజుల వరకు మళ్లీ పంపిణీ ఊసేలేదు. ఈ నెల రోజుల్లో ప్రభుత్వం ఎకరన్నర వరకు భూమి గల రైతులకు మాత్రమే పెట్టుబడి సాయం జమ చేసింది. ఇప్పటి వరకు మొత్తం 30 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం జమ చేసినట్టు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వయంగా వెల్లడించారు. మొన్నటి వానాకాలం లెక్కల ప్రకారం 2 ఎకరాలున్న రైతులే 40 లక్షల మంది వరకు ఉన్నారు. వీరికి గత సీజన్లో సుమారు 2,000 కోట్ల రూపాయలు పంపిణీ చేశారు. ఇందులో ఎకరం రైతులు 22.55 లక్షల మంది ఉండగా వీరికి 642 కోట్ల రూపాయలు జమ చేసింది. ఈ లెక్కన చూసుకుంటే ప్రభుత్వం ఇప్పటి వరకు 30 లక్షల మంది రైతులకు 1000 కోట్ల రూపాయలలోపే పెట్టుబడి సాయాన్ని పంపిణీ చేసినట్టు లెక్క. గత వానాకాలం సీజన్లో కేసీఆర్ ప్రభుత్వం 70 లక్షల మంది రైతులకు 7,624 కోట్ల రూపాయలను పెట్టుబడి సాయం కింద వారి ఖాతాల్లో జమ చేసింది. ఈ లెక్కన ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా 40 లక్షల మంది రైతులకు సుమారు 6,600 కోట్ల రూపాయలు పంపిణీ చేయాల్సి ఉంది. రైతు బంధు సాయాన్ని గత ప్రభుత్వం డిసెంబర్ 28న మొదలుపెట్టి మార్చి నెల వరకు పంపిణీ చేసిందంటూ సీఎం రేవంత్ పలుమార్లు వ్యాఖ్యానించారు. ఇది పూర్తిగా అవాస్తవం. యాసంగి సీజన్కు సంబంధించి కేసీఆర్ ప్రభుత్వం సకాలంలోనే పెట్టుబడి సాయాన్ని రైతులకు అందించింది. డిసెంబర్ 28న ప్రారంభించి సంక్రాంతి నాటికి అర్హులైన రైతుల ఖాతాల్లో పంట పెట్టుబడి సాయాన్ని జమ చేసింది. కొంత ఆలస్యమైన జనవరి చివరి నాటికి పంపిణీ పూర్తి చేసింది. కరోనా వంటి క్లిష్ట సమయంలోనూ సకాలంలో రైతు బంధు పంపిణీ చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికి దక్కింది. ప్రస్తుత ప్రభుత్వం డిసెంబర్ 9న పంపిణీ ప్రారంభిస్తే నెల రోజులు గడిచినా 2 ఎకరాల రైతులకు రైతు బంధు జమ కాకపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. రుణమాఫీపై ఎన్నికల ముందు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ఏమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ఇచ్చిన అడ్డగోలు హామీలను నెరవేర్చే దారి లేకనే అప్పులు, శ్వేతపత్రాల నాటకాలను ఆడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. మహబూబాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో పరిధిలోని నేతలతో సన్నాహక సమావేశంలో కేటీఆర్ పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. 10 ఏళ్లలో వందలాది సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినప్పటికీ ఎన్నడూ ప్రజల్ని క్యూ లైన్లలో నిలబెట్టలేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ చేసిన తప్పుడు ప్రచారాన్ని నమ్మి గొప్పగా పనిచేసిన నాయకుల్ని ప్రజలు తిరస్కరించారన్నారు. మహబూబాబాద్ పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలోని నేతలతో సన్నాహక సమావేశంలో కేటీఆర్ పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. రేషన్ కార్డులు ఇవ్వలేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. 9.5 ఏళ్లలో తాము 6.5 లక్షలకు పైగా రేషన్ కార్డులను ఇచ్చామని తేల్చి చెప్పారు. దేశంలో అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కు అత్యధికంగా జీతాలు ఇచ్చామని చెప్పారు. ఇలాంటి అనేక అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమయ్యామని నేతలతో అన్నారు. కాంగ్రెస్ అబద్ధాల ముందు అభివృద్ధి ఓడిపోయిందని, పనుల మీద కంటే ప్రచారం మీద ఫోకస్ చేసి ఉంటే తామే గెలిచే వాళ్ళమన్నారు. బీఆర్ఎస్ హయాంలో ప్రజల సౌకర్యమే చూశాం కానీ రాజకీయ ప్రయోజనం, ప్రచారం గురించి ఎన్నడూ ఆలోచించలేదన్నారు కేటీఆర్. బీఆర్ఎస్ కు 3వ వంతు సీట్లు వచ్చాయన్న కేటీఆర్ 14 స్థానాల్లో గరిష్టంగా 6,000 ఓట్ల తేడాతో ఓడిపోయామన్నారు. మొత్తంగా కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు మధ్య తేడా కేవలం 1.85% మాత్రమే అని తెలిపారు. స్థానిక సంస్థల నుంచి అసెంబ్లీ దాకా బీఆర్ఎస్ కు బలమైన నాయకత్వం ఉందని, అన్నిటికీ మించి కేసీఆర్ లాంటి గొప్ప నాయకుడు మనకున్నారని తేల్చి చెప్పారు. మహబూబాబాద్ పార్లమెంటు ఎన్నికలే బీఆర్ఎస్ గెలుపుకు సోపానం కావాలన్నారు కేటీఆర్.
రుణమాఫీపై ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ఏమైందని కేటీఆర్ ప్రశ్నించారు. ఇచ్చిన అడ్డగోలు హామీలను నెరవేర్చే దారిలేకనే అప్పులు, శ్వేతపత్రాల నాటకాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. అందుకే వాస్తవాలు అందరికీ తెలియాలని శ్వేతపత్రం రూపొందించామని తేల్చి చెప్పారు. ఎవరూ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని, మన పార్టీకి బలమైన నాయకులు, అద్భుతమైన నాయకత్వం ఉందన్నారు. ఇలాంటి పార్టీ సమావేశాలను వరుసగా పెట్టుకుని అనుబంధ సంఘాలను బలోపేతం చేస్తామన్నారు. పార్టీకి అన్ని వర్గాలను దగ్గరయ్యేలా కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. గిరిజనులకు స్థానిక సంస్థల రిజర్వేషన్తో పాటు పోడు భూముల పట్టాల పంపిణీతో పాటు అనేక ఇతర సంక్షేమ పథకాలు అందించామని కేటీఆర్ చెప్పారు. అయినా గిరిజనం ఎక్కువ ఉన్న చోట్ల కూడా ప్రజలు పూర్తి మద్దతు మనకివ్వలేదన్నారు. ఇలాంటి వాటన్నిటి విమర్శ చేసుకుని ముందుకు పోదామని కార్యకర్తలకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలు కాపాడాలంటే బీఆర్ఎస్ తోనే సాధ్యమన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. తెలంగాణ భవన్లో జరిగిన మహబూబాబాద్ పార్లమెంటరీ పార్టీ స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ ఏర్పాటు వేళ పరిస్థితులు ఎలా ఉండేవో ఇప్పుడెలా ఉన్నాయో అందరికీ తెలుసన్నారు. అసెంబ్లీ ఎన్నికలు స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని, భవిష్యత్తులో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు. ఒక్క మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోనే 4 మెడికల్ కాలేజీలు ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని తేల్చి చెప్పారు. వానాకాలం సేకరించిన ధాన్యానికి బోనస్తో డబ్బులు చెల్లించాలని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. రైతులను హేళన చేస్తున్నట్లు మంత్రులు మాట్లాడుతున్నారని ఆరోపించారు. రైతులకు తెలియకుండా రైతు బంధు ఎవరికి వేశారో చెప్పాలని, 2 లక్షల రుణమాఫీ హామీ నెరవేర్చలేదని చెప్పారు. ఈ ఏడాది మిర్చి పంట ధర భారీగా పడిపోయిందన్నారు. వ్యవసాయానికి ఉచిత కరెంటుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. రైతాంగం తరఫున తక్షణమే రైతులకు ఇవ్వవలసినటువంటి వరి కొనుగోలు చేసినటువంటి వానాకాలం వరి కొనుగోలు చేసినటువంటి ధాన్యపు డబ్బులు 1000 కోట్లు చెల్లించవలసి ఉంది. ఇవి బోనస్తో కలిపి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడు పెండింగ్ ఏవైతే పేమెంట్స్ ఉన్నాయో ఖచ్చితంగా వాటికి బోనస్ కలిపియాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతు బంధుకు సంబంధించి చాలా నాన్ సీరియస్గా, ఓ రకంగా చెప్పాలంటే పరిహాసపు మాటలు మాట్లాడుతున్నట్లు కనిపిస్తూ ఉంది. ఎవరు ఏం మాట్లాడుతున్నారో ప్రభుత్వ పెద్దలు, ఎవరి మాటల్ని ఎట్లా అర్థం చేసుకోవాలనో రైతాంగం గందరగోళానికి గురవుతూ ఉంది. 27వ తేదీన, గత నెల 27వ తేదీన సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే, ఇదివరకే వేసినాం కదా రైతు బంధు రైతులకని మాట్లాడతారు. అంటే రాష్ట్రంలోని ప్రజలు రైతులంతా తిక్కోళ్ళు అన్నట్టు. ఇదివరకే వేసినాం కదా రైతు బంధు అయిపోయింది కదా వేసినాం కదా అని మాట్లాడతారు దబాయించి. ఇది ఎక్కడే న్యాయం అండి? రైతులకు డబ్బులు లేకుండా వేసినామని ఎవరైనా మాట్లాడతారా? ఆ తర్వాత మొన్న 9వ తారీఖు నాడు సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి గారు భట్టి గారు అందరికీ వచ్చింది రైతు బంధు అన్నారు. మరి సమాచారం లేకుండానే మాట్లాడతారా? సమాచారం తీసుకోకుండానే మాట్లాడతారా? ఆర్థిక శాఖను సంప్రదించకుండానే చెప్తారా? సంక్రాంతి తర్వాత రైతులకు రైతు బంధు ఇస్తామని నిన్న తుమ్మల నాగేశ్వరరావు గారు నిన్న చెప్పారు. మరి ఎవరి మాట సత్యం అన్నట్లు? ఇప్పటిదాకా వేయలేదు కాబట్టి, 1 ఎకరా లోపు ఉండేటువంటి రైతులకు మాత్రమే వేసిండ్రు కాబట్టి, మిగతావన్నీ వేయలేదు కాబట్టి, ఇవాళ తుమ్మల గారు చెప్పింది ఒకటే వాస్తవమైన మాట. ఈ రోజుకి ఈ అంశంలో రుణమాఫీ ఎదల్చించుకొని చెప్తే, ఇప్పుడు పోయి తెచ్చుకోండి బ్యాంకులో అర్జెంటుగా 2 లక్షల రూపాయలు నేను రాగానే 9వ తారీఖు నాడు మాఫీ చేస్తా అని చెప్తే, ఒక్క బ్యాంకు పైసలు ఇస్తలేదు 2 లక్షల రూపాయలు. ఏ రైతు పోయినా కూడా అటు బ్యాంకులలో రాక మీ మాట నమ్ముకొని మళ్ళీ రైతాంగం వడ్డీ వ్యాపారులతోనికి బాట కట్టాల్సిన దుస్థితి ఏర్పడతా ఉంది. పోయిన నెల 9వ తారీఖు నాడు చేస్తామన్నది నెల రోజులు గడిచిపోయింది. ఒక్క రైతుకు రుణమాఫీ చేయలేదు. ఒక్కటంటే ఒక రైతుకు చేస్తే రాష్ట్రంలో ఏదైనా రైతుకు రుణమాఫీ 2 లక్షలు చేసినట్లుంటే ఆధారం చూపమనండి రేపే. ఈ గోదావరి బేసిన్లో ఉండేటువంటి ఈ రిజర్వాయర్స్లో ఆల్రెడీ కాళేశ్వరం నుంచి లిఫ్ట్ చేసినటువంటి నీళ్లు అందుబాటులో ఉన్నాయి. వానాకాలం పంటలకు ఇయ్యంగా కూడా ఈసారి యాసంగి సీజన్కు సరిపోయే మందం నీళ్లు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ యాసంగికి గోదావరి బేసిన్లో ఉండేటువంటి ఆయా జిల్లాల రైతాంగానికి సాగునీళ్ళు ఇస్తుందా ఇవ్వదా స్పష్టం చేయాలి. రైతుల్ని గందరగోళపరచొద్దు.
రైతులు ఇదివరకే నార్లు పోసుకొని ఉన్నారు, నీళ్లు ఉన్నాయి కదా అని. కాబట్టి తక్షణమే స్పష్టత ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం. నీళ్లు లేవని కాదు, నీళ్లు ఉన్నాయి, రిజర్వాయర్లలో ఇప్పుడు ఉన్నాయి. ఇదేం దాచిపెట్టే అంశం కాదు కదా. లేని నీళ్ళని మేము ఉన్నాయని చెప్పలేం కదా. ఏ మందం ఉన్నాయో ఒక్కో రిజర్వాయర్లో ఇంపౌండింగ్ కెపాసిటీ ఎంత, ఇప్పుడు స్టోరేజ్ ఎంత ఉందని తెలుస్తుంది కదా. ఆడ పోతే ఫిజికల్గా పోతే ఎవరైనా డిస్ప్యూట్ చేయదలుచుకుంటే. కాబట్టి గోదావరి జలాలను ఈ యాసంగికి ఇచ్చేటువంటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రైతాంగానికి స్పష్టతనివ్వాలి. 24 గంటలు అనేది ఒక్కడి నుంచి మనం మాట్లాడుకుంటున్నామో 24 గంటలకు ఈ ప్రభుత్వం కట్టుబడి లేదు. మాటల్లో ఉంది కానీ చేతల్లో రాష్ట్రంలోని చాలా ప్రాంతాలలో 16-17 గంటలు మాత్రమే ఉంటా ఉంది. కాబట్టి ఎన్షూర్ చేయమంటున్నాం మేము. 24 గంటలు మీరు చెప్పేటువంటి మాట నిలబెట్టుకోవాలంటున్నాం. 24 గంటలు ఇమ్మని డిమాండ్ చేస్తున్నాం. గతంలో రైతులు పొందినటువంటి ఆ వసతి, ఆ సౌలత ఏదైతే ఉందో అది కొనసాగాలి, ఎక్కడ కూడా చిన్న అవాంతరం రావద్దు అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రైతాంగం తరఫున. తప్పకుండా ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీవీ న్యూస్.